Hey guys, welcome back to my ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో నేను ఒక షార్ట్ పెట్టాను లైక్ 30 డే వెయిట్ లాస్ ఛాలెంజ్ గురించి. సో దాని గురించి మాట్లాడడానికి ఇలా మేము ముందుకు వచ్చేసాను అనమాట. సో నేను ఒక 30 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. సో ఒక 30 డేస్ స్టార్ట్ చేసి చూద్దామని చెప్పేసి. సో ఈ 30 డేస్లోని నా వెయిట్ వచ్చేసి నేను మీకు ఇలా యాడ్ చేస్తాను. పాత వెయిట్ నాకు తెలీదు క్లిప్ తీసుకున్నానో లేదో, బట్ ఒక 7 kgs అయితే తగ్గాలి, 7-8 kgs తగ్గాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. నేను 68.56 లేదంటే 68.6 సంథింగ్ 68.4+ అన్నమాట. దట్ వాజ్ మై ప్రెజెంట్ వెయిట్. నేను స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 days అవుతుంది. సో ఇప్పుడు ఎంత ఉన్నానో ఏంటి అనేది ఇంకా ఏం చూసుకోలేదు. బట్ ఈ 30 days మొత్తం వెయిట్ లాస్ చేశాక చూద్దాము. నా ఇది వచ్చేసి 60-61 కల్లా రావాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో చూద్దాము ఎంతవరకు వస్తామో, ఎలా వస్తానో ఏంటో అని చెప్పేసి. అండ్ నేను చేస్తున్న డైట్ ఏంటి అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అండి. అందరికీ తెలిసిందే 16:8 అనమాట. అది 16 hours మనం ఫాస్ట్లో ఉంటాము అండ్ 8 hours వచ్చేసి మనం ఫుడ్ తీసుకుంటాము. సో నేనైతే టైం గ్యాప్ వచ్చేసి 6 లోపల కల్లా నేను క్లోజ్ చేసేస్తున్నాను అనమాట నా డిన్నర్ని. సో నా టైంని నేను ఎట్లా స్కెడ్యూల్ చేసుకున్నాను అంటే, సో నేను మార్నింగ్ 11కి స్టార్ట్ చేస్తున్నాను. లేదు మీరు అనుకుంటే నేను 6కే స్టాప్ చేస్తున్నాను కాబట్టి 6 to 6 అనేది 12 కంప్లీట్ అయిపోతుంది కదా. సో 12 + 10 వరకు అంటే 4 కదా. సో 12 + 4 is 16. సో నేను 10కే స్టార్ట్ చేసేయచ్చు. ఒక్కొక్కసారి 10కి కూడా తీసుకుంటాను. ఒక్కొక్కసారి నా పనులు అవన్నీ కంప్లీట్ అయినాక నేను ఉండగలిగినంత వరకు ఉండి 11 o'clockకి నేను తింటాను అనమాట ఒక్కొక్కసారి. సో 11కి అయితే నా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటి, హెవీగా ఏం కాదు. సో సమ్ వెజిటబుల్ జ్యూసెస్ కానీ అట్లా తీసుకుంటూ ఉంటాను. సో 11 వరకు కూడాను వాటర్ తీసుకుంటాను అనమాట. ఒక్కసారి వెజిటబుల్ జ్యూస్ తీసుకుంటాను, ఒక్కొక్కసారి ఇడ్లీ తీసుకుంటాను, ఒక్కొక్కసారి బ్రెడ్ టోస్ట్ తీసుకుంటాను. అట్లా నాకు ఏది తినాలనిపిస్తే తీసుకుంటాను. మోస్ట్లీ లో క్యాలరీ ఫుడ్కే ప్రయత్నిస్తాను. లంచ్లోకి మట్టుగా చపాతీ ఒకరోజు రైస్. అసలు నాకు ఏం తినాలనిపిస్తే అట్లా తీసుకుంటున్నాను. అండ్ ఈవినింగ్ అయితే కంపల్సరీగా ఒక హాఫ్ అన్ అవర్ to 40 minutes కంపల్సరీ ఎక్సర్సైజెస్ అయితే చేస్తున్నాను అనమాట. 35 లేదంటే 5 to 5:30 అట్లా ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టుకొని కంపల్సరీగా చేయడానికి అయితే చేస్తున్నాను. అండ్ సక్సెస్ఫుల్గా 4 days వరకు బాగానే చేస్తున్నాను టైం పెట్టుకొని. సో అట్ 5:30 ఆ టైంకి ఎప్పుడైతే నా వర్కౌట్ అది కంప్లీట్ అయిపోతుందో అప్పుడు కూడా లైట్గా తీసుకుంటున్నాను. టు బీ ఆనెస్ట్ నాకు ఆకలిగా అనిపించట్లేదు. సో అందుకని చెప్పేసి ఒక గ్లాస్ ఆఫ్ కోకోనట్ వాటర్ కానీ, లేదంటే ఎప్పుడైనా చపాతీ అలా తినాలనిపిస్తే చపాతీ తీసుకుంటున్నాను. లేదు అనుకుంటే కోకోనట్ వాటర్, లేదంటే ఒక వెజిటేబుల్ జ్యూస్ కూడా ఒక్కొక్కసారి తాగుతున్నాను. సో సమ్ యాపిల్, క్యారెట్ కానీ. సో నా రెసిపీస్ కానీ అలాంటివన్నీ ఇంక్లూడ్ చేస్తాను. లైక్ ఏం చేసుకుంటున్నాను నా ఈ వెయిట్ లాస్లో చూపిస్తానండి. సో ఇలా నా జర్నీని అయితే స్టార్ట్ చేశాను. బై 6 ఐఎమ్ క్లోజింగ్ మై డిన్నర్. అట్లీస్ట్ ఒక 10 days అయినా అవ్వాలి కదా మనం స్టార్ట్ చేసి. ఒక 10-15 days అయితే అప్పుడు రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది. ఏదో 2-3 రోజులు చేసేసి మనం చూసేస్తే మనకి తగ్గిపోతాం అని అలాగ అసలు పెట్టుకోకండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. లైక్ మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కనుక కన్సిస్టెన్సీ ఇస్ ద మెయిన్ కీ అండి, దేనికైనా కూడా కదా. సో కన్సిస్టెన్సీగా మీరు చేయాలి. తగ్గకపోయినా మీరు ఏదైతే ఆ 30 day టైం పీరియడ్ అని అనుకుంటున్నారో సో ఆ టైం అయితే కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిందే. అండ్ దాని తర్వాత ఏంటంటే డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్. సో నేనైతే 3 liters of 2.5 liters వాటర్ తీసుకుంటున్నాను. మీరు తాగగలిగితే కనుక 3 liters of వాటర్ తీసుకోవడం ఇంకా మంచిది అనమాట. సో నేను అంత తీసుకోలేకపోతున్నాను. సో 2.5 వరకు అయితే తీసుకుంటున్నాను, ఇంక్లూడింగ్ జ్యూసెస్ అవన్నీ కలుపుకునే చెప్తున్నాను. సో 2.5 వరకు తీసుకున్నాను అనమాట. సో కన్సిస్టెన్సీ అయితే కంపల్సరీగా మెయింటైన్ చేయండి. అండ్ తర్వాత వాటర్ ఇంటేక్ కూడా తీసుకోండి, ఓకేనా. అండ్
అలానే ఎక్సర్సైజ్ చేయకుండా ఉండకండి. మినిమం బేసిక్ ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీ అనేది బాడీకి ఉండాలి కాబట్టి మినిమం నుంచి స్టార్ట్ చేయండి. అలా 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 పెంచుకుంటూ వెళ్ళండి. సో నేను కూడా స్టార్టింగ్లో 10-20 నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఒక 50-60 వరకు చేయగలుగుతున్నాను అనమాట. సో మీకు ఏమైనా నేను చేసిన ఎక్సర్సైజెస్ వీడియోస్ కావాలి అనుకుంటే కామెంట్లో చెప్పండి, చేస్తాను. సో ఇలా 30 డేస్ ప్రోగ్రామ్ని, 30 డేస్ ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేశాను. చూడాలి నేను ఎన్ని కేజీస్ తగ్గుతానో ఏంటో అని చెప్పేసి. సో 68.4 నేను చూసుకున్నప్పుడు. సో ఈ ఫెబ్ 29th కల్లా లేదంటే మార్చ్ 1 కల్లా ఎంత ఉంటానా ఏంటా అనేది చూడాలి. అట్లీస్ట్ ఒక 61-62కి వచ్చినా హ్యాపీయే కదా. కేజెస్ అయినా లాస్ అవ్వాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో దాని తర్వాత మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చెయ్యాలా, ఇంకా కేజెస్ తగ్గాలి అనుకుంటే ఇంకా ఇది బ్రేక్ చేసేసి నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ డైట్ ఫాలో అవుదామని అనుకుంటున్నాను. చూద్దాం దీని రిజల్ట్ బట్టి దాని ఇది ఉంటుంది అనమాట. సో మీలో ఎంతమంది చేస్తున్నారా ఎవరైనా డైట్ అన్నది నాకు చెప్పండి. సో దట్ మనం అందరం కలిసి చేసుకుందాం. సో దట్ అది ఒక మోటివేషన్లా ఉంటుంది కదా మన ఉమెన్స్కి. ఒక్కళ్ళే చేసుకునే కన్నా ఓకే వాళ్ళు చేస్తున్నారు మనం కూడా చేద్దాము అన్న ఆ మోటివేషన్ తోటి ఇంకా బాగా మనం వెయిట్ లాస్ తగ్గచ్చు అనే ఉద్దేశం. సో అదనమాట. సో ఇలా సాగుతుంది నా వెయిట్ లాస్. ప్రజెంట్ అయితే నేను చేస్తున్నదైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగే 16:8. కాకపోతే 16 కన్నా ఎక్కువనే ఉంటున్నాను చెప్పాలి. ఒక్కొక్కసారి 17 ఉంటున్నాను. అట్లా అదన్నమాట. ఓకే. సో ఇక నుంచి డైలీగా మీకు వెయిట్ లాస్ వీడియోస్ వస్తాయి. సో లైక్ నేను మార్నింగ్ ఏం తీసుకుంటున్నాను అట్లా నా డైలీ వెయిట్ లాస్, నేను రోజు ఏమేం చేస్తున్నాను ఏంటి అన్నది వెయిట్ లాస్ కోసం అన్నది మీకు చెప్తాను. ఓకేనా. సో రేపటి నుండి ఆ వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. అంటే దెన్ బై, టేక్ కేర్.